నమస్తే అండి. నేను డాక్టర్ రమణ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం వర్షాకాలం వచ్చిందంటే కొన్ని వ్యాధులొస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు వర్షాకాలం నుంచి మనం శీతాకాలంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనకు మొత్తం జాయింట్ పెయిన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన జాయింట్స్ పైనే దాడి చేసి కొన్ని లక్షణాలను కలుగజేస్తుంది. చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి. మనకు యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటస్ అని, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఒకటి మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్. జనరల్గా ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి సమస్య అనేది రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన హార్ట్లో ఉండే వాల్స్ పైన డ్యామేజ్ చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మన జాయింట్స్ పైన డ్యామేజ్ చేస్తుంది. మరి ఇది ఎందువల్ల ఈ విధంగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటే, మనం ప్రకృతికి విరుద్ధంగా మనం తీసుకునే ఆహారం, మనం పాటించే జీవనశైలి ఉండటం ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ వ్యతిరేకంగా పనిచేయటం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు తిన్న వెంటనే నిద్రపోవటం, పగలు నిద్రపోవటం, రాత్రి మేలుకోవటం, అనవసరమైనటువంటి విషయాలతో మానసిక ఆందోళన, అదేవిధంగా ఎక్కువ క్యాలరీస్ ఉండే ఆహార పదార్థాలు తీసుకొని తగినంత శారీరక శ్రమ చేయకపోవటం, అన్నీ కూడా మనం పెస్టిసైడ్స్ వేసినటువంటి ఆహారం తీసుకోవటం, రంగులు వేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం, జంక్ ఫుడ్స్ తీసుకోవటం, రెడీమేడ్ ఫుడ్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కు కారణంగా మనం చెప్పుకోవచ్చు. మరి వీటిలో ఏమేం లక్షణాలు ఉంటాయి? దీన్ని ఆయుర్వేదంలో ఆమవాతం అంటాం. ఆయుర్వేదం శాస్త్రరీత్యా కూడా ఇది మనం తీసుకునేటువంటి ఆహారాలను బట్టి, పాటించే జీవన విధానాన్ని బట్టే రావటం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. మరి వీటిల్లో ఏమేం లక్షణాలు ఉంటాయంటే, చిన్న పెద్ద జాయింట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. చిన్న జాయింట్స్లో కూడా వాపు ఉండటం, తేలు కుట్టినట్టు నొప్పి ఉండటం, నెక్స్ట్ జ్వరం ఉండటం, ఆకలి తక్కువ ఉండటం, శరీరం అంతా బరువుగా ఉండటం, మోషన్ సరిగ్గా రాకపోవటం, యూరిన్ ఎక్కువ రావటం, ఇంకా హార్ట్ ఇన్వాల్వ్ అయితే ఆయాసం రావటం, గుండె దడ కొట్టుకున్నట్టు ఉండటం, ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలు. జ్వరం రావటం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ నొప్పులు అనేటి ఉదయాన్నే ఎక్కువ ఉంటాయి, తర్వాత నడుస్తే కొంత తగ్గుతుంది. ఈ నొప్పులు కూడా ఎప్పుడూ ఒకే జాయింట్లో ఉండవు, జాయింట్స్ మారుతూ ఉంటాయి. ఇంకా కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ల ద్వారా మనం దీన్ని నిర్ధారించవచ్చు. సపోజ్ సిబిపి చేపిస్తే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. ఇంకా మనకు సిబిపిలో కొంతమందికి లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్ ఎక్కువ ఉండటం, అదేవిధంగా ఈఎస్ఆర్ ఎక్కువ ఉండటం, డబ్ల్యూబీసీ ఎక్కువ ఉండటం, వీటిని గమనించవచ్చు. ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండొచ్చు, ఏఎస్ఓ టైటర్ ఎక్కువ ఉండొచ్చు, యాంటీ సిసిపి యాంటీబాడీస్ అని ఉంటాయి, ఇవి కూడా కొంత ఎక్కువ ఉండొచ్చు. ఏఎన్ఏ అంటాం, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. వీటి ద్వారా మనం కంపల్సరీ మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆమవాతాన్ని మనం ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ప్రైమరీ స్టేజ్లో 1 ఇయర్ లోపలైతే మనం ఎటువంటి స్టీరాయిడ్స్ వాడకుండా 1 ఇయర్ లోపలైతే ఈజీగా మనకు తగ్గుతుంది. ఒక్కసారి మనం స్టీరాయిడ్స్ వాడినప్పుడు దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది పూర్తిగా తగ్గాలంటే. కొంతమందికి 1 ఇయర్ దాటినటువంటి కేసెస్లో జాయింట్ డిఫార్మిటీస్ అని వస్తాయి. వీటిలో ఏమవుతుందంటే ఈ జాయింట్స్ అన్నీ వంకరపోవటం, ఫ్యూజన్ అయిపోతాయి. ఇప్పుడు మోచేయి కానీ ఇలా ఉంటుంది, ఇంకా అతుక్కపోతుంది. ఇలా చాపితే రాదు, గట్టిగా అంటే ఇరుగుతుంది. ఇలాంటి చాలా ప్రమాదకరమైనట్టుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ మారేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆయుర్వేదంలో దీన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. కొన్ని గృహ చిట్కాల ద్వారా కూడా ప్రైమరీ స్టేజెస్లో తగ్గించుకోవచ్చు. సపోజ్ మనం ప్రతిరోజు ఒక 50 ml గోమూత్రంలో 10 ml ఆముదం కలిపి తీసుకుంటే కూడా ఈ సమస్య తగ్గుతుంది. ఇంకా మనం ఒక 50 ml పాలల్లో ఆముదం కలిపి తీసుకున్నా కూడా ఈ సమస్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనం కరక్కాయ చూర్ణం ఒక 10 గ్రామ్స్, అదేవిధంగా వాము ఒక 5 గ్రామ్స్, దాని తగినంత ఆముదం కలిపి తీసుకోవటం ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మెంతులు, పసుపు, ఉసిరి ఈ 3 సమానంగా కలిపి లోపలికి తీసుకున్నా కూడా ఈ సమస్య నుంచి ప్రాథమిక దశలో కొంతవరకు రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ నొప్పి ఉంటే ఇసుకను వేడి చేసి మూటగట్టి కాపడం పెట్టడం, అదేవిధంగా ఇటుకతో కాపడం పెట్టడం, ఇవన్నీ చాలా వరకు ముఖ్యంగా పనిచేస్తాయి. మరి ఆయుర్వేదంలో దీనికి ముఖ్యంగా వస్తికర్మ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. కొన్ని రకాల మెడికేటెడ్ ఎనిమాస్ ఉంటాయి. ఒకరోజు డికాషన్తో, ఒకరోజు ఆయిల్తో ఇలా ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా మనకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఫాస్ట్గా తగ్గుతుంది. ఇంకా ఎక్స్టర్నల్గా కొన్ని పొడికిడి అని కొన్ని కాపడం పెట్టడం, అదేవిధంగా కొన్ని ఆకులతో కాపడం పెట్టడం, దాన్ని మనం పత్రపోటలి స్వేదం అంటాం. ఇవన్నీ చేయటం ద్వారా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆమవాతం అనేది ఈజీగా తగ్గుతుంది. ఇంకా మనకు ఆయుర్వేద మందుల్లో రాస్నా సప్త కషాయం అని, సింహనాథ గుగ్గులని, ఆమవాతార రసని, ఇంకా సమీరపనగ రసని, మనకు చాలా మందులు ఉంటాయి.
ఆ సివియారిటీని బట్టి మనం ఈ మందులు వాడవలసి వస్తుంది. ఈ మందులన్నీ వాడుతూ అవసరమైనటువంటి పంచకర్మ చికిత్స తీసుకుంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తగ్గించడం పెద్ద కష్టం కాదు. అయితే ఒకసారి మనం ఈ స్టీరాయిడ్స్ వాడితే వాటిని సడన్గా తగ్గించకుండా వాటితో పాటు మనం వాడుతూ దాన్ని క్రమంగా తగ్గించడం ఎంతో అవసరం. వీటితో పాటు మనం యోగాలో కొన్ని రకాల మెడిటేషన్స్, వ్యాయామాలు ఉంటాయి. వాటితో పాటు నేచురోపతిలో కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవటం, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవటం, ఇవన్నీ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ కలిస్తే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గక విసిగి వేసారింటే ఒకసారి మీ బ్లడ్ టెస్ట్‌లతో ఒక్కసారి మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌ను సంప్రదించండి. తప్పకుండా ఇక్కడ ఆయుర్వేద మందులు మరియు పంచకర్మ చికిత్సా పద్ధతుల ద్వారా మీకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది.